ఒక్క పాట పాడవా బాబు ప్లీజ్? నేను నాకు పాటలు రావండి, మందు బాబులు మొన్న పాడు. అది ఇప్పుడు జ్ఞాపకం. నేను పాడతా, నువ్వు వాడు, మీరు కై కట్టాలి. మీరు కై కట్టాలి అంటే మీరు కూడా వాడాలి. నా వల్ల కాదు అది, నిజంగా ఇలా చెప్పాను. మరి ఎట్లా పాడారు బాబు మీరు? మందు బాబులం మేము, మందు మీరు నమ్మరు. బాబులం. అది మీరు ఒరిజినల్గా దేవిశ్రీ ప్రసాద్ గారు పాడారు, పాడి రికార్డ్ అయిపోయింది. దాని మీద ఆయన పాడిన పాట మీద నేను యాక్ట్ కూడా చేశాను. పొల్లాచి అని అక్కడికి వెళ్ళి అక్కడే యాక్ట్ చేశాను. ఆ పాట అయిపోయింది. ఈ ఆడియో ఫంక్షను ఒక వారం రోజుల్లో ఉందనగానే ఎప్పుడో ఒకసారి డైరెక్టర్ గారు ఫోన్ చేసి, శ్రీనివాసరావు గారు అతను డైరెక్టర్, మన పేరు ఫోన్ చేసి హరీష్ శంకర్, నా బాగా క్లోజ్ అతను, చక్కని పేరు హరీష్ శంకర్. ఫోన్ చేసి, బాబాయ్ కొంచెం ఒకసారి షూటింగ్కి వెళ్ళే ముందు 1 గంట పర్మిషన్ తీసుకోవాలి, ఫస్ట్ వచ్చి ఇటు వస్తావా ప్రసాద్ ల్యాబ్కి అన్నాడు. ఏదైనా డబ్బింగ్ ఏదైనా మామూలుగా ఏదైనా చేంజ్ ఉందేమో, సెన్సార్ కట్టు ఇలాంటివి ఏమన్నా మాట్లాడకాని అనుకుని కారు లోపలికి వెళ్ళిపోతే అని ఇక్కడ నుంచి ఆ ప్రసాద్ ల్యాబ్లో యువతలు ఉంది కదా ఇది రికార్డింగ్, రైట్ అని దింపారు. ఏంటని లోపలికి వెళ్ళేప్పటికి మన దేవిశ్రీ ప్రసాద్ డైరెక్టర్ గారు వీళ్ళు ఉన్నారు. ఏంటి సార్ అంటే పాట వేశారు, ఆయన పాడింది. ఎలా ఉందన్నారు. ఎలా ఉందంటే యాక్ట్ కూడా చేశాను కదా, చాలా సరదాగా ఉంటుందా, నువ్వు వాడుతున్నావు అన్నారు. ఏం పాట వింటే అన్నాను. ఏం పర్లేదు పాడండి అన్నాడు. ఏం పాట వింటండి అసలు నాకేం, నువ్వు అనరా మాట్లాడకు, నీకు కొంచెం తాళ జ్ఞానం ఉంది నాకు తెలుసు బాబాయ్, ఏం లేదు పాట వింటుంటే ఎంత బాగుందో, కాకపోతే అతను పాడితే మంచి సింగర్ పాడినట్టుంది, తాగుబోతు పాడినట్లేదు, నువ్వేమో స్క్రీన్ మీద అంత కనపడతావు, వాయిస్ ఏమో పిల్లాడి వాయిస్లా ఉంది, నా మాట విని నువ్వు వాడు అన్నాడు. ఎట్టొస్తే అట్ట పాడి, నీకు ఎందుకు రా అన్నాడు. నువ్వు వాడితే ఏంటంటే తాగుబోతు పాడినట్టు పెద్దవాడు పాడినట్టు ఉంటుంది అని అన్నాము. సర్లే అన్నారు కదా అని వద్దన్న కూరుకోరని లోపలికి వెళ్ళాం. మీరు నమ్మరండి, 20 నిమిషాల్లో పాడి బయటకు వచ్చాను.